హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇలా మాత్రం మర్చిపోకండి, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజు నేను సింపుల్గా ఖారీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పొరలుగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాయ్లోకైనా సరే, స్నాక్స్ ఎట్లయినా తినొచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మైదా పిండిని తీసుకోవాలండి. ఒక 2 కప్పులు తీసుకొని సాల్ట్, ఆయిల్ వేసి ఆయిల్ బాగా పిండికి పట్టాలండి. మనం గుప్పెట్లో తీసుకుంటే మన గుప్పెట్లో పిండి ముద్ద అనేది అలాగే ఉండాలి. ఆ విధంగా అయ్యేంత వరకు పొడిని ఇలా బాగా మసులుతూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ డో ప్రిపేర్ చేసుకోవాలండి. డో అనేది లూజ్గా ఉండకూడదు. మన గోధుమ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఆయిల్ పెట్టేసి 1 గంట పాటు రెస్ట్ ఇస్తానండి. ఆలోపు మనం వేరే ప్రాసెస్ చూసుకుందాం. 2 స్పూన్ల మైదా తీసేసుకొని అందులో నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ 2 స్పూన్స్ వేసేసుకొని ఇది బాగా లిక్విడ్గా కలుపుకోవాలండి. స్మూత్గా బ్యాటర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ని చేసేసుకోవాలండి. 1 గంట తర్వాత పిండిని చూపిస్తున్నాను. చూడండి, ఒకసారి మళ్ళీ కలుపుకోండి. దీన్ని చిన్న 4 పార్ట్లుగా కట్ చేసుకుందాము. ఇలా పిండి ముద్దల్ని ఈ విధంగా కట్ చేసుకొని రౌండ్గా చేసి పక్కన ఉంచేసుకోవాలి. మనం చపాతీలాగా రుద్దుకోవాలండి. ఇప్పుడు దీన్ని పొడిపిండి జల్లుకుంటూ మన పూరీలను ఎలా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చపాతీని తీసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ని దీనిపైన అప్లై చేసుకోవాలి. చేత్తో చేసేసుకోండి. మొత్తం అప్లై చేసేసుకొని పైన పిండిని జల్లుకోండి. పొడి పిండిని జల్లుకొని మళ్ళీ వేరే చపాతీని పెట్టేసుకోవాలండి. అన్నీ ఈ విధంగానే చేసేసుకొని ఇలా మలుచుకోవాలండి. మలుచుకొని పేస్ట్ మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా మలుచుకొని మళ్ళీ పేస్ట్ పెట్టేసి మళ్ళీ ఇటువైపు మడుచుకోవాలండి. ఈ విధంగా మలుచుకొని మళ్ళీ పొడిపిండిని పైన జల్లుకుంటూ వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా ప్రెస్ చేయాలండి. చపాతీలాగా ప్రెస్ చేయాలి. ఆలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అది చేసేసుకోవచ్చు. పొరలుగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి చాకుతోటి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవాలండి. నేనైతే రౌండ్ డబ్బా షేపే కట్ చేసేస్తున్నాను. మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని వస్తే అన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మన పొరలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో. ఇప్పుడు ఆయిల్లో కొంచెం హీట్ అయితే సరిపోతుందండి. అంత వేడి అవసరం లేదు. మనకి వేయంగానే ఇలా బుడగలు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం దీంట్లోనే వేసేసి స్లోగా కుక్ చేసుకోవాలండి. అవే పైకి తేలిపోతాయి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ కలపొద్దండి, పొరలు అనేది విడిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిందండి. ఇంకొంచెం రావాలి. చూడండి, కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకుందామండి. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. మన ఖారీని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాయ్లోకైనా సరే, స్నాక్స్కైనా సరే, దేనికైనా సరే చాలా హ్యాపీగా తినేస్తారు పిల్లలు. మనం ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను.
మీకే అర్థమవుతుంది ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ నచ్చితే నా వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.